ఇంకా టైమైతే 10 అయిపోయిందనమాట. లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకైతే మా పెద్దోడు అమ్మ డ్రోన్ షో ఒకటే చూడలేదు అని చెప్పాడనమాట. ఇంకా బయలుదేరిపోతున్నాము. ఆ టైంకి ఇంకా డ్రోన్స్ ఒక్కొక్కటికి ఇలాగ పక్షిల్లాగా పైకొచ్చిందండి. అంటే ఆ లైటనింగ్. సో, దానికి చూసి ఇంక మేమైతే నిజంగా షాక్ అనమాట. నేను చెప్పేదాన్ని బట్టే అర్థమై ఉంటుంది మేమెంత ఎక్సైటెడ్ అయిపోయాం అక్కడ అనేసి. ఇంకా ఖాళీగుంది. పిల్లలైతే తెగ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క డ్రోన్ మనకి చేంజ్ అవుతా ఉంటదనమాట అక్కడ. ఫస్ట్ చూపిచ్చిందంటే విజయనగర కింగ్‌డమ్‌ది సింబల్ అనమాట చూపిచ్చింది. సో, తర్వాత మనకి ఆ డ్రోన్స్ చేంజ్ అవుతా ఉంటది. చేంజ్ అవుతున్నటప్పుడు వీళ్ళు పిల్లలున్నారు కదా! మా పిల్లలు ప్లస్ ఎనక కొన్ని పెద్ద పిల్లలున్నారు. ఒక 10థ్ అట్లా ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కటి గెస్ చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ విజయనగర కింగ్‌డమ్‌ది సింబల్ వచ్చింది. తర్వాత తుంగభద్ర డ్యాము, తర్వాత నంది, తర్వాత సాస్వె గణపతి, తర్వాత హనుమాన్. ఇవైతే పిల్లలు ఎంత బాగా గెస్ చేసి ఎంజాయ్ చేసుకొని ఉన్నారు తెలుసా అండి. నేను వాయిస్ ఓవర్‌లో యాక్చువల్లీ అది ఎనక బ్యాక్‌గ్రౌండ్ కట్ చేశానే గానీ, ఎంత బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కటి చూసి ఎనక పిల్లలు గాన చాలా పిల్లలు ఉండిన్నారు. వాళ్ళు అరుస్తా ఉండిన్నారు. ఇంకా లాస్ట్‌కైతే మన మైసూర్‌లో ఉండే ఎలిఫెంట్‌దయితే పెట్టారనమాట. తొండం గన కదులుతుందండి. ఇంకా లాస్ట్‌కి మహాశివరాత్రి కదా! మహాశివరాత్రి రోజు శివుడిని పెట్టకపోతే ఎట్లా అనేసి ఇంకా మహాశివరాత్రి అతను గన పెట్టారు. ఇంకా మన సీఎంని గారిని గన పెట్టారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూపిస్తాను.